తప్పు ప్రతి మనిషి చేసేదే. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు. కానీ మనం చేసేది తప్పు అని తెలిసి కూడా చేసామంటే మనకన్నా పెద్ద ఎదవ ఎవ్వడు ఉండడు. నా జీవితం కూడా ఇలానే అయ్యింది. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఇలా లెక్కలేని తప్పులు చేశాను నేను. నాకు తెలియకుండానే ఎన్నో చెడు వ్యసనాలకు బానిస అయ్యాను నేను. నా జీవితం కూడా అందరిలాంటి సాధారణమైన జీవితమే. కానీ తెలిసి తెలియక కాదు తెలిసి తెలిసి నా జీవితాన్ని ఇలా తయారు చేసుకున్నా. నా కథ మీకు చెప్పేంత గొప్పదేం కాదు. కానీ నా చావుకు కారణం మాత్రం మీకు తెలియాలి. సూర్య, మనం దేవుణ్ణి ఏది కోరుకుంటే మనకు అదే జరుగుతుంది. కానీ మనం ఎదుటోటి చెడుని మాత్రం కోరుకోకూడదు. అందరూ బాగుండాలమ్మా, అందరూ మనం ఉండాలని కోరుకోవాలి. అర్థమైంది నాన్న. దేవుడా, నా కొడుకు నాలాగా అవ్వకూడదు. వాడికి ఎన్ని కష్టాలు రాసిపెట్టి ఉన్నా అవన్నీ నాకు కలిగించి దేవుడా. నా బిడ్డను మాత్రం మంచి ప్రయోజకుడిగా తీర్చిదిద్దు స్వామి. సూర్య, ఆడింది చాలురా, అన్నం తింది గాని. ఆగమ్మా, వచ్చేస్తున్నాను. ఈనేటి ఇలాగ ఆలోచిస్తున్నాడు. ఏంటి ఏంటి ఏమైందండి అలాగ ఆలోచిస్తున్నారు? మన అబ్బాయి కోసం ఆలోచిస్తున్నాను లక్ష్మి. మీ అమ్మ నాన్నని కాదనుకొని నన్ను ప్రేమించి నాతో వచ్చేసావు లక్ష్మి. మహాలక్ష్మిలాగా ఉండే నువ్వు నాతో వచ్చి ఎన్ని కష్టాలు పడుతున్నావు లక్ష్మి. పోనీలే, బాబునని సరే బాగా చదివిద్దాం అనుకుంటే నాకు వచ్చే జీతం కూడా మన ఇంట్లో తినడానికే సరిపడడం లేదు. ఆడు భవిష్యత్తు ఆలోచిస్తే ఏదో తెలియని బాధ లక్ష్మి. అబ్బా ఆగండి, పిల్లోడికి ఇంకా 10వ సంవత్సరం కూడా నిండలేదు. అప్పుడే ఆడుగుండి ఆలోచన ఎందుకు? నేను లేనా? అయినా నేను మహారాణిలా లేనని మీతో చెప్పానా? మనసులో ఉన్నాడు పక్కనుంటే ఏ ఆడదైనా మహారాణియే. అయినా నేను మహారాణిలా లేనని మీతో చెప్పానా? మనసులో ఉన్నాడు పక్కనుంటే ఏ ఆడదైనా మహారాణియే. అంతో ఇంతో నా బంగారం ఉంది కదా, ఆడి భవిష్యత్తుకి అదే ఉపయోగపడుతుంది. అయినా ఇప్పటి నుంచి ఆ దిగులేందుకు మీకు? ప్రశాంతంగా భోంచేయండి. సరే, భోంచేద్దాం. లక్ష్మి, నువ్వు నాకు దొరకడం ఎంత అదృష్టమో, నేను దొరకడం నీకు అంత దురదృష్టంలా ఉంది లక్ష్మి. పిచ్చి మాటలు ఆపి తినండి. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టామా? దానారా భోంచేయి. అప్పుడు పిలిస్తే ఇప్పుడు ఆకలేస్తుందా నీకు? ఏరా సూర్య, ఈరోజు పిలకుంటూ వెళ్ళిపోతున్నావు? నా మనసు ఏం బాగోలేదురా. ఏమైందిరా? నిన్న ఆడుకొని భోజనానికని ఇంటికి వెళ్ళాను రా. అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారా.
మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టపడుతున్నారా. వాళ్ళు దాచే ప్రతి రూపాయి నా కోసమేరా. సేమ్ మా ఇంట్లో కూడా అంతేరా. వాళ్ళు బ్రతుకుతుంది నా కోసమేరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నేను ఎలాగైనా బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళ కష్టాలన్నీ తీర్చేయాలరా. తీర్చేస్తాను కూడా. నాన్న, నేను ఇప్పుడు ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం అవసరమా నాన్న? అమ్మ నాకు అమ్మ మరీ కాలేజీలో సీట్ కొన్నావు, అవసరమా నాన్న? మన ఊర్లోనే ఏదో కాలేజ్ జాయిన్ అయ్యేవాని కదా. అవన్నీ నీకు ఎందుకురా? నీ పని బుద్ధిగా చదువుకున్నంత వరకే. సినిమా చెప్పాడు కదరా, ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వచ్చేసినట్టని. అదేదో అంటారా, క్యాటరింగా క్యాంటీనా? క్యాంపస్ ప్లేస్మెంట్ నాన్న. అదే 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 అదే. ఈ ఫీజులు మా కష్టాలు అన్నీ బుర్రలో పెట్టుకోక నువ్వు బాగా చదువుకో, ఓకేనా? నాన్న, నాన్న, సూర్యబాబుకి ర్యాంక్ రాలేదు లక్ష్మి, ఏం చేయాలో అర్థం కావట్లేదు లక్ష్మి. అలాగా, ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి ఈ బంగారం అమ్మి ఆడికి ఇంజనీరింగ్ సీట్ తీసుకోండి. ఏం కాలేదురా, బాగా చదువుకున్నా. నేను ఇక్కడ ఎంత ఎమోషనల్ ఎందుకు అయ్యానంటే, మా అమ్మ నాన్న నా కోసం అంత చేస్తున్నా వాళ్ళ కోసం కేవలం ఒక్క ఇంజనీరింగ్ సీటు కూడా సంపాదించలేదే అనే వేదన నన్ను వెంటాడుతూ వచ్చింది. జారిందమ్మ 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 జారు బయట. హాయ్ బ్రో. హాయ్ బ్రో. శేఖర్. సూర్య. ఏ బ్రాంచ్? సిఎస్సి. హో, సేమ్ బ్రాంచ్ అయితే ఇద్దరం. ఏంటి ఫస్ట్ డేనే కాలేజ్కి వెళ్ళిపోతున్నావా? ఫస్ట్ నుండి వెళ్తేనే కదా క్లాసులు అర్థమయ్యేది. ఏంటి మావా, సిటీలో కాలేజ్ జాయిన్ అయ్యి ఫస్ట్ రోజే కాలేజ్కి వెళ్ళిపోతున్నావా? నువ్వేమన్నా స్టూడెంట్వా లేక వాచ్మెన్వా? లేదు లేదు, నేను క్లాస్కి వెళ్ళి చదువుకోవాలి. నేను వెళ్తున్నా. రే మామా, స్టూడెంట్ నెంబర్ 1. ఈరోజు క్లాసులు ఏం జరగవు కానీ సినిమాకి వెళ్దాం పదరా. సినిమాకా? నేను రాను, నువ్వు వెళ్ళు. రేయ్ మామా, రేయ్ మామా, ఈ 4 ఏళ్ళు నువ్వు నాతోనే కలిసి కాపురం చేయాలరా. ఈ ఒక్కరోజు సినిమాకి రమ్మంటే రావా? ఒరే బాబు, రేపు నేను నీతోనే కలిసి క్లాస్కి వచ్చేస్తాను రా. సరేలే, ఫస్ట్ డేనే కదా, పద వెళ్దాం. రేయ్, సినిమా భలే ఉంది కదరా. అవును మావా, చాలా బాగుంది. నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. రా, అయితే మళ్ళీ వెళ్దాం. సరదాగా అన్నాడు రా బాబు. ఒక్క 5 నిమిషాలు ఆగు, చిన్న పని ఉంది. స్మోక్ చేస్తావా? అలవాటు ఉందేంట్రా? లేదు లేదు, అయినా నువ్వు స్మోకింగ్ చేస్తావా? ఏదో దొంగతనం చేస్తావేంట్రా అన్నట్టుగా అంత షాక్ అయ్యేంట్రా బాబు. అయినా నేను షాక్ అవ్వాలి నిన్ను చూసి. ముందు కూడా వదలను నేను. అయినా నాకొద్దురా బాబు ఇలాంటివి. అయినా ఈ రోజుల్లో నీలాంటి కూడా ఉన్నారేంట్రా, సిగరెట్ తాక్కుండా మందు తాక్కుండా. అయినా దీనిలో ఉండి కిక్ తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ట్రై చెయ్యి. చిచి, తీసే దీన్ని. నాకు ఎలాంటి కిక్లు అవసరం లేదు. ఇంతకీ రేపు నువ్వు కాలేజ్కి వస్తున్నావా లేదా? వస్తాన్రా. సరే, రేపు క్లాస్లో కలుద్దాం. బాయ్. రేయ్ మామా, ఇతను మా బావ గణేష్ రా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. రేయ్ మామా, మా బావగాడు బర్త్డే రా ఈరోజు. హో, హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ బ్రో. విష్ చేసింది చాలే కానీ ఈరోజు ఫుల్ మూమెంట్ రా. దా చిల్ అవుదాం. హే, ఏం మాట్లాడుతున్నారా? నిన్న కూడా ఎలా అని చెప్పి సినిమాకి తీసుకెళ్ళిపోయావు. లేదు, ఈరోజు నేను పక్కా క్లాస్కి వెళ్ళాలి బ్రో. ఏమనుకోకండి బ్రో, మీరు వెళ్ళండి సినిమాకి.
ఓకేరా, థ్యాంక్ యూ. బాగా వాల్యూ ఇచ్చావు. నాకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నా నేను నీతోనే చాలా పర్సనల్గా తిరుగుతున్నాను చూడు, అందుకు నాకు చాలా బాగా మర్యాద చేసావు. థ్యాంక్ యూ. బ్రో రా బ్రో, క్లాస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ బర్త్డే అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చూడు మా శేఖర్ గడ్ ఎంత ఫీల్ అవుతున్నాడు. రా బ్రో. వదిలే బావా, వాణ్ణి నేను నా ఫ్రెండ్ అనుకున్నాను, కానీ వాడు అలా అనుకోలేదు. పదా మనం వెళ్దాం. రే మావా, అలా అంటారేంట్రా? సరే పద, నేను కూడా వస్తా. మావా హ్యాపీ బర్త్డే మావా. వీళ్ళేంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారు? థ్యాంక్ యూ మామా. బ్రో తాగు బ్రో, నువ్వు తాగకపోతే మాకు ఎక్కట్లేదు బ్రో. తాగు బ్రో. సారీ బ్రో, నాకు అలవాట్లేదు. ప్లీజ్ ఫోర్స్ చేయకండి. ఏ ఒక్కలాగా తాగు బ్రో, తాగు బ్రో, తాగు బ్రో, తాగు బ్రో, బ్రో వద్దు బ్రో, బ్రో 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 వద్దు. ఇంకోటి కావాలి మావా. మావా ఇంకోటి కావాలి. మావా నీకెన్ని కావాలంటే అన్ని తాగు మావా, తాగు మావా. నువ్వు నీకెన్ని కావాలంటే అన్ని తాగు మావా. బ్రో నీకు ఎన్ని కావాలంటే అన్ని తాగు బ్రో. దీన్ని కొట్టు. రోజులు బాగానే గడిచిపోతున్నాయి, సరదాగా ఆనందంగా. నేను కాలేజీకి ఎందుకు వస్తున్నానో అది తప్ప మిగతావన్నీ జరుగుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ అయిన నా స్టూడెంట్ లైఫ్లో నేను నా లైఫ్ని మిస్లీడ్ చేసుకున్నాను. నా గోల్ నేలపైనే ఉన్నా నేను మాత్రం మందు మత్తులో ఆకాశంలో ఎగిరేవాడిని. శేఖర్ కాలేజీకి రాలేదు ఈరోజు. ఓకే, అయితే నేను మీ రూమ్కి వచ్చేస్తాను. చెప్పు మావా. లేదు 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 లేదు, ఆ 15,000 ఇట్టే వదిలే, ఆ 8,000 మాత్రం పక్కన పెట్టు. లేదు, ఆ 8,000 అలా ఉంచు. లేదు లేదు, ఏం మార్చొద్దు. ఆ 15,000 ఇట్టే వదిలే, ఆ 8,000 మాత్రం పక్కన పెట్టు. ఓకే మామ, సరే సరే. రే మావా, నాకు డౌట్ రా. ఏంటి? మనం రోజు ఇలాగే తిరుగుతున్నాం, తాగుతున్నాం, సినిమాలకు కూడా వెళ్తున్నాం. నా దగ్గర ఒకరోజు డబ్బులు ఉంటేనే కానీ 2-3 రోజులకు డబ్బులు ఉండవురా. అలాంటిది నువ్వు రోజు డబ్బులు ఎలారా? పైగా వేలకు వేలు తెస్తున్నావు, ఎలారా? రేయ్ మామా, ఇది ఐపీఎల్ సీజన్ రా. బెట్టింగ్ టైము. నీ నెత్తి మీద సుడి తిరగాలి కానీ నిన్ను మించిన సుడిగాడు ఎవడో ఉండడు ఇక్కడ. నిజంగా బెట్టింగ్లు అన్ని డబ్బులు వస్తాయారా? వస్తాయా ఏంటి? ఒక్క కలిసి వస్తే సింగిల్ సీజన్లో 2 అంతస్తులు ఇల్లు కట్టేయచ్చు. ఏమనుకున్నావో ఏంటో. రే మావా, నాకు కూడా నేర్పించరా. నేర్పించడం కన్నా ముందు నీ దగ్గర ఉన్నాయా డబ్బులా? నాన్న ఫీజుకి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అవి వేద్దాం. ఉన్నాయి మావా. సరేదా, నేర్చుకో.
బాల్కి 8. 2 బాల్కి 8. ఫ్యామిలీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. సో షాపు కూడా ఇంకా అమ్మేద్దామని చూస్తున్నాను. ఎన్నాళ్ళ నుంచో మా దగ్గర మీరు నమ్మకంగా పనిచేస్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే కన్నా మీరే తీసుకోవచ్చు కదా, ఒక 50,000 ఎంతో కొంత ఇచ్చి. సరే బాబు, ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తానమ్మా. మనం చదువు విషయంలో ఎలాగా రాణించలేకపోయాం. కనీసం ఈ షాపు విషయంలోనైనా నాన్నకి తోడుగా ఉండాలి. రే మావా, నావి 4 సబ్జెక్టులు పోయాయిరా. నా 5 పోయినీరా. నేను బాధపడుతున్నానా? ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా, డేర్ చేద్దాం. ఇదంతా కాదు, సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ఉంది, దాని సంగతి ఏంటో చూడు. ఇంట్లో ఎలాగైనా డబ్బులు అవసరం ఉంది. ఈరోజు మ్యాచ్తో అవి తీర్చేద్దాం. రే, ఈ పిల్ల 10,000 20,000 మ్యాచ్లు కాదురా, కొడితే సింగిల్ టైం సెటిల్మెంట్ అయిపోవాలా. అలాంటి మ్యాచ్ ఏమో చూడు. సరే, నువ్వు ఎలా అంటే అలాగే వేద్దాం. రేషియో ఎంత ఉంది? 87కి 21 ఉంది. వేసేస్తావా? సరే, దానికి వేసే. అలా అయితే మనీ అడిగి ట్రాన్స్ఫర్ కొట్టే. ట్రాన్స్ఫర్ చేస్తాను అడిగి. ఆ క్షణం అప్పటి వరకు మూసుకున్న నా కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అన్నా, తెల్లారేలోగా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానన్నా. రే, నీకు ఇదే లాస్ ఛాన్స్. తెల్లారలోగా కానీ డబ్బులు ఇంటికి రాకపోయాయో నేను మీ ఇంటికి వచ్చేస్తాను, చూసుకో. సరే అన్నా, తెల్లారేలోగా వాడికి డబ్బు ఎలాగా ఇవ్వలేను నేను. అలా అని మా అమ్మా నాన్నలు తలదించుకునేలా కూడా చేయలేను. అసలు ఏం జరిగిందో చెప్పు నాకు. ఏం చెప్పమంటావు మాయా? అసలు నేను కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యానో అవి తప్ప మిగతావన్నీ జరుగుతున్నాయి. బెట్టింగ్ మోజులో పడి నా జీవితమే నాశనం చేశాను. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక నాకు ఆఖరికి చావు ఒకటే మార్గంలా కనిపించింది. అరే సూర్య, నువ్వు చేసే ప్రతిదీ నాకు తెలుసు. కానీ నేను నీకు ఎందుకు చెప్పలేదంటే, నేను చెప్తే వినే స్టేజ్ నువ్వు దాటిపోయావు. కానీ అదే ఈ రోజు నీకు ప్రాణాల మీద తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు తలదించుకోవడం కాదు సూర్య, నీ తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేయాలి. సూర్య, ప్రతి సమస్యకి చావు ఒక్కటే మార్గం కాదు. గుర్తుపెట్టుకో, లైఫ్ ఎప్పుడు రెండో ఛాన్స్ ఇవ్వదు. ఆ దేవుడు నీకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు అనుకో, నీకున్న అప్పులన్నీ నేను సింగిల్ పేమెంట్లో క్లియర్ చేస్తాను. ఎక్కడి నుంచైనా మంచిగా ఉంది. సూర్య స్క్రిప్ట్ అయితే ఎక్సలెంట్ సూర్య, కానీ క్వాలిటీ కొంచెం తగినట్టుంది. మీకు స్టోరీ చూపించడం కోసం నేను మొబైల్లో క్యాప్చర్ చేశాను సార్. మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయితే వీ కెన్ యూజ్ హై క్వాలిటీ కెమెరాస్ ఫర్ బెటర్ క్వాలిటీ పిక్చర్. ఓకే సూర్య, ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. ఓకే సూర్య, ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం. ఇదిగో సూర్య, ఈ అడ్వాన్స్ 5 లక్షలు.
ప్రతి సమస్యకు చావు ఒకటే మార్గం కాదు. ప్రతి ఒక్కరికి తన జీవితం సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. అప్పుడు కానీ మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే మీరు కూడా సక్సెస్ అవుతారు, సేమ్ నాలాగా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.